ఎండిపోయిన జీవితం నా జీవితం, ఎండిపోయిన జీవితం, ఏ ఆధారం లేని జీవితం, తెగిపోయినటువంటి గాలిపటము లాంటి నా జీవితం. అటువంటి నా జీవితాన్ని అద్భుతంగా నా దేవుడు మలిచాడు. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను, అమ్మ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ ప్రేమకు దూరమైన నేను, అమ్మ గోరు ముద్దకు దూరమైన నేను, అమ్మ ఒడికి దూరమైన నేను. 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోతే నాన్న మరొక వివాహం చేసుకొని నన్ను ఎల్లగొడితే ఇంటింటికెళ్ళి అడుక్కు తినే బ్రతికేవాడిని. చిన్న గృహ కూడిక ఎక్కడో జరిగితే అక్కడ భోజనాలు పెడుతున్నారని చెబితే మా ఊరోళ్ళందరూ కూర్చోబెట్టి అక్కడ తినుపోరా అని చెబితే చీమిడి ముక్కేసుకొని చింపిరి జుట్టేసుకొని అన్నం తింటుంటే అక్కడున్న సేవకుడు చూసి, ఎవరి అబ్బాయి ఇంత గలీజ్గున్నాడు, ఏంటి దీని పరిస్థితి అంటే, ఈ అబ్బాయికి ఎవరు లేరు, ఈ అబ్బాయి ఒక అనాథ అని చెప్పినప్పుడు, బాబు నువ్వు హాస్టల్లో జాయిన్ చేస్తా, అనాథాశ్రమం ఉంది, అనాథాశ్రమంలో నువ్వు చదువుకుంటావా అని చెబితే, అన్నా నేను చదువుకుంటా అన్నా అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కలిసి, సేవకులు కలిసి నన్ను వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ COM అని ఒక అనాథ శరణాలయంలో, పాలకుర్తి రూట్లో ఉంటుంది, ఆ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. నా అంత అనాథ ఎవరు ఉండరు. నా ఫ్రెండ్స్ కోసం ఎవరో ఒకరు వచ్చేవారు, కానీ నా కోసం ఎవరో వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ తాతయ్యలు అమ్మమ్మలు వచ్చి బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తింటా ఉంటే నేను కూడా చూస్తూ ఉండిపోయేవాడిని. మా అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తూ అమ్మ నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా? మా నాన్నగారు పెట్టే టార్చర్ తట్టుకోలేక మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. 2వ సల్ఫన్ అంటారు కదా, ఆ మందు తీసుకొని తాగి చనిపోయింది. ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండేది కదమ్మా. ఈ విధంగా నా బ్రతుకు అనాథగా మారేది కాదు కదమ్మా. ఎందుకని సూసైడ్ చేసుకున్నావమ్మా? ఎందుకని నన్ను అనాథగా వదిలేసినవమ్మా? అందరి కోసం అందరు వస్తున్నారమ్మా, నా కోసం ఎవరు రావట్లేదు కదమ్మా అని ఏడుస్తూ ఉన్నప్పుడు మా వార్డెన్ సార్ చూసి ఎదురు బొంగు కర్రలు తీసుకొని విపరీతముగా వీపు మీద కొడితే, సార్ తేజ ఏడుస్తున్నాడని చెప్తే ఆ వార్డెన్ సార్ వచ్చి విపరీతంగా వీపు మీద కొడితే ఏడుస్తూ మామిడి తోటలోకి వెళ్ళిపోయి, బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడుస్తున్న జీవితం నా జీవితం. అటువంటి జీవితం. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. అలాంటి స్థితిలో నుంచి హాలిడేస్ అని ఇంటికి వెళ్ళాను. మరలా శరణాలయం. ఇంటికి వెళ్ళగానే వీడుంటే నేను ఉండను అని చెప్పి మా చిన్నమ్మ అనేది, వాడి ముఖము నాకు కనపడొద్దు. అంత చిన్న వయసులో నేను ఎక్కడికి వెళ్ళగలుగుతా? ఊరు పక్క వాళ్ళందరూ మా అమ్మ గుడంబ పెట్టేది. గుడంబ కాసి బాగా సంపాదించింది మా అమ్మ. అరే మొత్తం మీ అమ్మ సంపాదించిందేరా, ఇదంతా మొత్తం మీ అమ్మ సంపాదించిందే, ఆమె ఏం చేయలేదు అని చెప్తే నేను మా నాన్నతో అన్నా, మా అమ్మ సంపాదించిందే కదా ఇదంతా అని చెప్పేసి అంటే, నా భార్య నా మాట అంటవారని ఆవులు కట్టేసే దులానికి ఇలా కట్టేసి తాళ్లతో షర్ట్ అంతా చింపి పైంట్ అంతా చిన్నగొట్టి ఆ తాళ్లతో వీపు మీద ఏ సయ్యను ఏ విధంగా అయితే కొట్టారో అంతకంటే హీనంగా నన్ను కొడుతూ కారం తీసుకొచ్చి కారం పోసి కారం గాలుతా ఉంటే వమ్మో అయ్యో అమ్మో అని ఏడుస్తూ ఉంటే, మా అమ్మమ్మ అప్పుడు బ్రతికే ఉంది, స్టిల్ ఇప్పటికీ బ్రతికే ఉంది మా అమ్మమ్మ.
మా అమ్మమ్మ వచ్చి నా కొడుకుని చంపేస్తావారా దుర్మార్గుడు అని చెప్పి మా అమ్మమ్మ విడిపించడానికి వస్తే ఏలంతా విరగొట్టిండు మా అమ్మమ్మ. ఇప్పటికీ మా అమ్మమ్మ ఏలు ఇరిగే ఉంటుంది. అప్పుడు మా ఊర్లోకి అడవిలో అన్నలు వచ్చారు. మాది నక్సలైట్ ప్రాంతం. ఇల్లందు గుమ్మడి నరసయ్య అనే పేరు మీరు వినే ఉంటారు. మాది ఇల్లందు CPIML న్యూ డెమోక్రసీ పార్టీలో అక్కడ నక్సలైట్స్ ఎక్కువ ఉంటారు. నక్సలైట్స్ మా ఊరు వచ్చి మా నాన్నగారిని కొట్టి ఇంత చిన్న బాబుని చంపేస్తావారా అని చెప్పి మా నాన్నగారిని కొట్టి, బాబు 3 పూటల భోజనం పెడతాం మాతో వస్తావా అంటే వస్తాను సార్ అని చెప్తే వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోయారు. అడవిలో తిరుగుతూ ఉన్నాను. అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవారు, బంధువులు గుర్తుకొచ్చేవారు. ఎవ్వరు తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఒకరోజు పడుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిండు, నా జీవితాన్ని పతనం చేసిండు, నా జీవితాన్ని రోడ్డు మీద పడేసిండు. దిక్కులేని వ్యక్తిగా నన్ను చేసేసాడు. ఎట్టి పరిస్థితులలో మా నాన్నగారు నా రోజు రాత్రి చంపాలని డిసైడ్ చేసుకొని దళంలో ఉన్నటువంటి అన్న వాళ్ళందరూ పడుకున్నారు. AK-47 ఆ దళ కమాండర్ మదన్న దగ్గర ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో నైట్ నేను ఎత్తుకొని వెళ్ళిపోయి నైట్ చంపి మరలా వచ్చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. అందరూ పడుకున్నారు. కాముగా లేచి ఆ వెపన్ అందుకొని ఆ ఫస్ట్ లైట్ వరకు పరిగెత్తుతా ఉన్నాను. 2-3 అన్నలు వచ్చి నన్ను గట్టిగా ఇలా పట్టుకొని అన్న దగ్గర తీసుకెళ్లారు. ఏంటి తేజ, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? పార్టీకి చెడు పేరు తీసుకురావాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నారంటే అన్నయ్యతో చెప్పిన, అన్నా మీకు దండం పెడతా అన్నా, మీ పాదాలు పట్టుకుంటాన్నా. నా జీవితాన్ని అంత నాశనం చేసిండన్న మా నాన్న. ఒక్క బుల్లెట్ అన్నా మా నాన్నని చంపేస్తానన్నా, ప్లీజ్ అన్నా. నా జీవితాన్ని నాశనం చేసిండన్నా, నన్ను రోడ్డు మీద పడేసిండన్నా. మా నాన్నని చంపేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను, లేకపోతే 2 అన్నయ్యలను పంపించండి అని చెప్పి ఏడుస్తూ ఉండే వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఓదార్చి, పార్టీకి చెడు పేరు వస్తుంది నాన్న, మన పార్టీకి చాలా మంచి పేరుంది, అలా మనం చేయకూడదని చెప్పి నచ్చజెప్పి కూర్చోబెట్టి తిప్పుతూ ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మా అమ్మ ఫోటో ఎలా ఉంటుందో కూడా నాకు స్టిల్ ఇప్పటికీ తెలియదు. అమ్మని తలుచుకుంటూ పాటలు పాడుతూ అలా అమ్మ పాటలు రాయడం ప్రారంభించాను. ఒకరోజు దళంలో అందరూ ఆ మేకను కోసుకున్నారు, మంచిగా పార్టీ చేసుకుంటున్నారు. మా అమ్మని తలుచుకొని ఒక పాట రాస్తా ఉంటే సుసేనక్క అని ఉండేది. ఆ అక్క వచ్చి, తేజ ఏంటి హమ్ చేస్తున్నావు, పాట పాడుతున్నావు, ఏంటి పాట పాడు ఒకసారి అని చెప్పగానే నేను పాట పాడుతూ ఉన్నాను. ఆ పాట పాడుతున్నప్పుడు వచ్చి అక్క ఆ పాట పాడుతుండగానే ఏడుస్తూ ఉంది. వెంటనే దళ కమాండర్ దగ్గరికి తీసుకెళ్ళి, అన్న తేజ బాగా పాట పాడుతున్నాడన్నా, చక్కని పాట అన్నా అని చెప్పి నాతో పాడిపించడం స్టార్ట్ చేశారు. ఆ పాట పాడిన తర్వాత అందరూ ఏడవడం ప్రారంభించారు. ఆ పాట అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా.
అనాథనన్నారు, ఒంటరినైనానో, అనాథనైనానో, ఒంటరినైనానో, అనాథనైనానో, ఒక్కసారి కనిపించగా అమ్మా నీ జ్ఞాపకాలే విడువలేకపోతున్నానమ్మా. చాలా మంది ఈ పాట పాడితే కూడా విమర్శించే సేవకులు చాలా మంది ఉంటారు. అప్పుడు ఈ పాట పాడేటోడు అమ్మ గురించి ఈ పాట పాడిన నేను. ఎందుకంటే వేడి వేడి అన్నం వండి పెట్టి అమ్మ ఉన్న వాళ్ళకి అమ్మ విలువ అర్థమవుతుందా? వేడి వేడి బిర్యానీ వండి పెట్టి అమ్మ ఉన్న వాళ్ళకు విలువ అర్థమవుతుందా? అర్థమవుతుందా? నాలాంటోడికి అర్థమవుతుంది. ఆ పాట పాడిన తర్వాత వాళ్ళందరూ ఏడ్చి 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 దళకమంటారు నా దగ్గరికి పిలిచి, నాన్న నువ్వు లోపట ఉండొద్దు, అడవిలో ఉండొద్దు, నువ్వు బయటకు వెళ్ళిపోవాలా, అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో నిన్ను జాయిన్ చేస్తాం, నువ్వు మంచి పాటలు రాయాలా, తెలంగాణ ఉద్యమంలో నువ్వు మంచిగా నీ పార్ట్ పోషించాలని చెప్పేసి అన్నప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చారు దళంలో నుంచి. ఎక్కడ మీటింగ్ జరిగినా నేను మధుప్రియ తెలుసా అందరికీ? నేను మధుప్రియ, రీసెంట్గా చనిపోయినటువంటి సాయి చందు, మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తా ఉండేవాళ్ళం. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.